ఏంటి నేను మీ దివ్య ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ చారు తయారు చేసే విధానం చూడండి. ముందుగా ఒక చిన్న సైజు గుమ్మడికాయ తీసుకొని దాన్ని సగంలో కట్ చేసుకొని దాని మధ్యలో ఉన్న గింజలు అనేవన్నిటిని తీసేసుకోవాలి. 4 మెంబర్స్కి అయితే ఒక చెక్క సరిపోతుందండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ముక్కల్లాగా తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అనేవి వేసేసుకొని బాగా దగ్గరికి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకుని చీలికల్లా కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోండి. అలాగే టమాటాని ముక్కల్లా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. మనం నీటిలో వేసుకున్న గుమ్మడికాయ ముక్కలతో పాటు అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మూత పెట్టేసుకోండి. వేరొక పక్కన పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒక గుజ్జులాగా కలుపుకొని వాటర్ వేసి పక్కన ఉంచుకోండి. ముక్కలు అనేవి ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి. ఒక గుమ్మడికాయ ముక్క తీసుకుని దాన్ని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయండి. అది మెత్తగా అవుతే కనుక అది ముక్క అనేది ఉడికిపోయినట్టు. తర్వాత మనం చింతపండు గుజ్జుని వేసేసుకుని దగ్గరికి ఉడకనివ్వాలి. రాళ్ళుప్పు వేసుకోండి సరిపడాగా. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కదుపుకోండి. తర్వాత ఒక పెనం తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒకసారి బాగా వేపుకోండి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని దగ్గరికి వేగనివ్వండి. కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వండి. మొత్తం వేగిపోయిన తర్వాత గుమ్మడికాయ చారు అనేది దీంట్లో వేసుకుని ఒకసారి కదుపుకొని తాలింపు మొత్తం గుమ్మడికాయ చారులో వేసేసుకుని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా గుమ్మడికాయ చారు అనేది కాసేసుకోవచ్చు. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.